హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై పేజ్ శ్వేతాస్ ట్రెండీస్ కలెక్షన్. పార్ట్ 1లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను కదండి. పార్ట్ 2లో మీకు ఇంకొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను. మెయిన్గా మనం ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా థింగ్స్ని అయితే రెడీ చేసి ఉంచుకోవాలి. ట్రైపాడ్స్, ఎస్పెషల్లీ ట్రైపాడ్స్ అండి, రింగ్ లైట్ ఉన్న ట్రైపాడ్స్ తెచ్చుకోండి. తర్వాత మనం ఎక్కడైతే వీడియో షూట్ చేస్తామో అక్కడ లైటింగ్స్ అనేవి ప్రాపర్గా, మన ఫ్యాబ్రిక్ కలర్స్ అనేవి అవతల వాళ్ళకి మంచిగా యాజ్ ఇట్ ఈస్ కలర్ కనిపించేలాంటి లైటింగ్ సెటప్ అయితే మీరు చేసుకోవాలి. మినీ ట్రైపాడ్స్ తెచ్చుకోవాలి, సెల్ఫీ స్టిక్స్ ఇలాంటివి. పెద్ద పెద్ద ట్రైపాడ్ అంటే 7 feet హైట్ ఉండే ట్రైపాడ్స్, స్టిక్కరింగ్స్, ఇలా మనం ఫ్యాబ్రిక్కి మనం ప్రైస్ రాసి ఉంచుకోవడానికి ఇలా స్టిక్కరింగ్స్ అయితే చేసుకోవాలి. మన దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ప్రైస్ రేంజ్ ఒక్కొక్కసారి మనకి బిల్స్ అనేవి ఎక్కడంటే అక్కడ పడిపోతుంటాయి మేడం. అలా బిల్స్ పడిపోయినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ ప్రైస్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి బిల్లింగ్ పార్సల్ మనం రిసీవ్ చేసుకోగానే ఫస్ట్ టాలీ చేసుకోవాలి. మనం బుక్ చేసుకున్న ఐటమ్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా అని లిస్ట్ అవుట్ అంతా తీసుకున్న తర్వాత మనము ఏ ఫ్యాబ్రిక్కి ఏ ప్రైసెస్ పడ్డాయి, ఆ ఫ్యాబ్రిక్కి ఎంత జిఎస్టీ పడింది, షిప్పింగ్ ఛార్జెస్ డివైడ్ చేస్తే మనకు ఒక్కొక్కసారికి ఎంత షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది, ఇవన్నీ కూడా మనం బుక్ చేసుకున్న ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అలా డిపెండ్ అయినాక ఓవరాల్గా మనం బుక్ చేసుకున్నాక ఒక శారీకి మనకి జిఎస్టీ, ఆ శారీకి పడ్డ జిఎస్టీ, తర్వాత ఆ ఒక్క శారీకి షిప్పింగ్ ఛార్జెస్, మనకి ఎన్నైతే శారీస్ వస్తాయో ఆ షిప్పింగ్ ఛార్జెస్ డివైడెడ్ బై వేస్తే ఒక్కొక్క శారీకి ఎంత షిప్పింగ్ ఛార్జెస్ వస్తుందో దాన్ని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా మనకి షిప్పింగ్ ఛార్జెస్, మనం ఆన్లైన్ సర్వీస్ చేయాలి కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ 70 to 80 rupees యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఆన్లైన్ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి చాలా లీస్ట్గా వస్తాయి మేడం. ఎందుకంటే మన ప్రాఫిట్లో నుంచి షిప్పింగ్ ఛార్జెస్ కూడా మనం ఇచ్చేస్తాం. అదే ఆఫ్లైన్ స్టోర్స్ అనుకోండి, ఈ షిప్పింగ్ ఛార్జెస్ అవన్నీ మనకి కలిసి వస్తాయి కాబట్టి ఒక 10 to 20 rupees మనకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్లో అయితే ఒక 20-30 rupees మనము ప్రాఫిట్ని తగ్గించుకొని కస్టమర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ బిజినెస్ ఈ వీడియోలో ఓవరాల్గా ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనం మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే, ఏ శారీ అయినా సరే, ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే ప్రాఫిట్స్ ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత మంచిగా బిజినెస్ అయితే వర్కౌట్ అవుతుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక శారీకి 100 rupees ప్రాఫిట్ పెట్టుకొని 4 months అయినా ఆ శారీ సేల్ చేయకుండా అలా పెట్టుకుంటే ఆ శారీకి పెట్టిన అమౌంట్కి సరిపడే ఇంట్రెస్ట్ కూడా లాస్ అయిపోద్ది. అలా కాకుండా తక్కువ ప్రాఫిట్తో మనం శారీని తక్కువ ప్రాఫిట్తో ఇచ్చామనుకోండి, కస్టమర్కి మంచి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. మనకు కూడా వెంటనే కొత్త ప్రోడక్ట్స్ వేయించుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నేను ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ ఎస్టాబ్లిష్ కావడానికి నా సీక్రెట్ అయితే ఇదేనండి. చాలా తక్కువ మార్జిన్స్లో అయితే నేను వేసి సేల్ చేయటం జరుగుతుంది. ఇంకా డీటెయిల్స్ మీకు ఇంకా కొన్ని కూడా షేర్ చేస్తాను, కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. అవి ఫాలోఅప్ చేస్తుండండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు మెయిన్గా డౌట్ వచ్చే విషయం ఏంటి, శారీస్ ఇప్పుడు మేడం అన్నీ చెప్తున్నారు, చాలా బాగుంది, బట్ శారీస్ ఎట్లా తెచ్చుకోవాలి మేడం? చిన్నగా స్టార్ట్ చేయండి. ఎప్పుడే కానీ బల్క్గా ట్రై చేయడానికి, మనం ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం పొదుపు చేసుకున్న అమౌంట్తోనే మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్లో ప్రతి హౌస్ వైఫ్ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్కి తగ్గట్టుగా మనం నిలదొక్కోవాలంటే స్లో స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగానే వెళ్ళిపోవాలి. ఆన్లైన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం మెంటల్గా కూడా చాలా స్టెబిలిటీని అనేది గ్రాప్ చేసుకోవాలి మేడం. ఎందుకంటే మన ఫ్రీ టైంలో చాలా ఛానల్స్ని ఫాలో అవ్వటం, చాలా వీడియోస్ని చూడటం, చూసేసి అరే వాళ్ళ పేజ్ వెళ్ళిపోతుంది, మన పేజ్ వెళ్ళట్లేదు, ఇలాంటి ఫీలింగ్తో మనం డల్ అయిపోతాం. నేను కూడా స్టార్టింగ్లో ఇలాంటి ఒక ఫేజ్ని నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి ఆ విషయం చాలా వీక్ చేసేస్తుందండి మన కాన్ఫిడెన్స్ని. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే మనలో వస్తుందో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి తగ్గిపోతుంది. కాబట్టి అలాంటి వేరే ఛానల్స్ ఎట్టన్నా కానీ మీ పేజ్ మీరు ఎలా మీరు మీ పేజ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది మాత్రమే చూసుకోండి. ప్రజెంట్ మనం ట్రెండింగ్ శారీస్ చూస్తాము. ఆ ట్రెండింగ్ శారీస్ మీద అందరికంటే ఒక 10 రూపాయలు తక్కువ ప్రాఫిట్ లేకున్నా సరే మీరు పెట్టడానికి రెడీగా అవ్వండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే ప్రాఫిట్స్ మనం గెయిన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అండి. అది చాలా కష్టం. మనం ఏదే కానీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ప్రాఫిట్స్ గురించి ఆలోచించకూడదు, బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి ఆలోచించాలి. మీరు స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు
ఎక్కువగా నన్ను అడిగితే మన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో తెచ్చుకోండి. మీరు మంచి టౌన్లో, ఒక పెద్ద టౌన్లో ఉంటే ఆ లోకల్ హోల్సేల్ షాప్స్లోకి వెళ్ళి తెచ్చుకోండి. లేదు అంటే సూరత్ కంటే కూడా మదీనా ఈజ్ ఎ బెస్ట్ చాయిస్ అని నేను చెప్తానండి. చాలామంది బెంగళూరు చిక్పేట అంటారు. నేను బెంగళూరు చిక్పేటకి వెళ్ళాను. చిక్పేటలో అక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను ఫిజికల్గా నేనే ఒక్కదాన్ని వెళ్ళి రీసెర్చ్ చేయడం జరుగుతుంది. కంపేర్ టు చిక్పేట్, సూరత్, హైదరాబాద్, ఈ మదీనా, ఈ మూడింట్లో బెస్ట్ చాయిస్ అంటే మదీనానే చెప్తానండి. సూరత్ కంటే కూడా బెస్ట్ ప్రైసెస్ మదీనాలో దొరుకుతాయి. నేను మాత్రం ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానండి. సూరత్లో మనం ఏమనుకుంటామంటే సూరత్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి తక్కువ ప్రైసెస్కి వస్తాయని మనం ఫీల్ అయ్యి అక్కడికి వెళ్తాం. బట్ అక్కడే మైనస్ కూడా ఒకటి ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ తక్కువ అని బ్లైండ్గా వచ్చేస్తారు కాబట్టి మనం ఎంత చెప్పినా ఇదే తక్కువ అనుకుంటారనే ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి సూరత్ కంపేర్ టు మదీనా మార్కెట్, సూరత్ మార్కెట్లోనే ప్రైజెస్ ఎక్కువ. సేమ్ ఫ్యాబ్రిక్ను నేను ఫీల్ అయ్యి చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. కాబట్టి కంపేర్ టు సూరత్ మార్కెట్, మదీనా ఇస్ ఎ బెస్ట్ అండి. బట్ సూరత్కి వెళ్ళాలి అన్నప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సూరత్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. అక్కడ కూడా ఒక మిలీనియం టెక్స్టైల్ పార్క్ అని, తర్వాత వర్ధమాన్ టెక్స్టైల్ పార్క్ అని 2 టెక్స్టైల్ మార్కెట్స్ ఉంటాయండి. అక్కడ మనం వెళ్తే కుప్పలు తెప్పలుగా మనకి ఎక్కడైనా హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్తే ఎలా అయితే వస్తారో గైడ్స్, మేము వస్తాం, మేము చెప్తామని, అలా కుప్పలు తెప్పలుగా మీరు ట్రైన్ దిగినప్పటి నుంచి ట్రైన్ ఎక్కేదాకా మీకు వెంట పడేది ఈ యొక్క మీడియేటర్స్ అండి. షాప్కి వాళ్ళకి ఉన్న మీడియేటర్స్, వాళ్ళంతా కమిషన్ బేస్ మీద ఉంటారు. మనం అక్కడ ప్రోడక్ట్స్ చూసి సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇంటికి వచ్చేపాటికి చాలా వరకు డ్యామేజ్ ప్రోడక్ట్స్ అనేది పంపిస్తారు. సో టెక్స్టైల్ మార్కెట్లో మీరు సూరత్లో బై చేయాలి అని, అది ఎప్పుడు బై చేయాలి, సూరత్లో బై చేయాలన్నప్పుడు ల్యాక్స్ అంటే మినిమం మోర్ దెన్ 5 lakhsకి పర్చేస్ చేయాలన్నప్పుడు మీరు సూరత్ మార్కెట్కి వెళ్ళొచ్చు. అది కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ మీకు దగ్గరుండి చూపిస్తామంటే, దాదాపుగా బిజినెస్ ఓరియంటెడ్గా ఎవరు పక్క నుండి ఒక బిజినెస్ చేసాయన ఇంకో బిజినెస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయరండి. ఎందుకంటే ఉంటుంది కదా, ఏదైనా సెల్ఫ్ అనేది డెవలప్ చేసుకోవాలని ఉంటుంది కాబట్టి అలా ఉండదు. మీరు అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రాపర్గా మీకు సూరత్ మార్కెట్లో వర్ధమాన్ టెక్స్టైల్స్ అటు వెళ్ళినప్పుడు ఒక మనకి ఎలాగైతే కాలేజెస్ జాయిన్ అవ్వటానికి మనకి షాప్స్ ఎడ్యుకేషనల్ బ్యారియర్స్ ఎలాగుంటాయో అక్కడ కూడా మనకి మీడియేటర్స్ని ప్రొవైడ్ చేస్తారు. పర్ డేకి ఇంత అని పే చేస్తే ట్రస్టబుల్ అంటే రిజిస్టర్డ్, మనకి ఎలాగైతే ట్యాక్సీస్ ఎలా బుక్ చేసుకుంటామో ఓలాలో వాటిలో అలా మనకి అక్కడ రిజిస్టర్డ్ షాప్స్, రిజిస్టర్డ్ ఆఫీసెస్ ఉంటాయి. మనకి ఆ గైడ్ని ప్రొవైడ్ చేస్తారు. మనకి పర్చేజ్ అయ్యేదాకా గైడ్ మనతోనే ఉండి మనకు ఏది వర్తబుల్ షాప్స్, ఎక్కడ జెన్యున్ షాప్స్ అనేది ఆ గైడ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి పర్ డే కమిషన్ వైజ్ మనం పే చేయాల్సి ఉంటుంది. అందులో మెయిన్గా వాళ్ళు మనీ డిపాజిట్ చేయించుకుంటారండి. సూరత్ వర్ధమాన్ మార్కెట్లో ఆఫీసెస్లో వెళ్ళి మనం ఒక గైడ్ని మనం చేసుకుంటే వాళ్ళు మనతో పాటే ఉంటారు. మనం టిల్ మన పర్చేజ్ అయిపోయేదాకా మన దగ్గరే ఉంటారు. వాళ్ళకి పర్ డే ఛార్జెస్ అనేవి ఉంటాయి, అవి మాత్రమే పే చేయండి. అంతకు మించి హ్యూజ్ అమౌంట్ అయితే పే చేయడానికి వెళ్ళకండి. ఇది సూరత్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అండి. ఒక్క వీడియోలోనే అంత ప్రొవైడ్ చేస్తే మీకు ఇబ్బంది అయిపోద్ది కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తాను. మీకున్న ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మీ డౌట్స్కి నేను డెఫినెట్గా ఒక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. నా ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోకుండా ఉండకండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.